హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంటలు చేశాను. సండే కదా, చాలా వంటలు చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి. నార్మల్ చికెనే అన్నీ మన ఇంట్లో వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర అవంతా తీసి పక్కన పడేస్తారు కదా. నేను ఇలా మిక్స్ చేసేస్తాను. ఆనియన్స్, కరివేపాకు మొత్తం వేసి ఫస్ట్ చికెన్ క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. టొమాటోస్ కూడా గ్రేవీ కదా మనకి, అందుకని మిక్సీ జార్లో వేసేసాను. జీడిపప్పు, గసగసాలు, ఎండుమిర్చి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో విషయం చెప్తున్నాను, చికెన్లో పుదీనా వేస్తే ఆ ఫ్లేవర్కి సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీన్ని అటు సైడ్ స్టవ్లో షిఫ్ట్ చేసుకొని ఇంకొక కర్రీ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మష్రూము. ఇది కూడా గానుగ నూనె వేసాను. మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది. సేమ్ అదే ప్రాసెస్, చికెన్ ఎలా చేస్తామో అదే ప్రాసెస్, కాకపోతే మష్రూమ్ వేరే టేస్ట్ ఉంటుంది, చికెన్ గ్రేవీ కూడా ఇంకొక టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇందులో నేను వచ్చేసి ముందరి పరుపు మీన్స్ జీడిపప్పు కూడా వేసాను. ఇది వచ్చేసి పెప్పర్ చికెన్ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ క్లీన్ చేసి పెట్టేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ కూడా వేసేసి మిరియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసి చేసుకుంటారు. చాలా బాగుంటుంది. 2 days కూడా నిల్వ ఉంటుంది. నీళ్ళే యూస్ చేయరు. చాలా బాగుంటుంది. నేను మసాలా పౌడర్ వేసి పక్కన పెట్టేసి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకుంటాను. లెమన్ పిండుకోవాలి, నేను మర్చిపోయాను, మీకు చెప్తున్నాను. లాస్ట్లో లెమన్ పిండుకుంటే చాలా బాగుంటుంది. నేను అసలే మర్చిపోయాను. వీడియో ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇది వచ్చేసి పన్నీర్ చిల్లీ చేస్తున్నాను. ఫస్ట్ పన్నీర్ తెచ్చుకొని క్లీన్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పసుపు, కొన్ని మసాలా ఐటమ్స్ మనం ఏది చికెన్కి, కబాబ్కి, ఫిష్ కబాబ్కి వేసుకుంటాం కదా, ఉప్పు పసుపు కారం పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా లైట్గా వేసేసుకొని మిక్స్ చేసుకొని ఆయిల్లో కొద్దిగా ఒక 5 minutes డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 1/2 kilo పన్నీర్ తీసుకొచ్చాను. సండే కదా, అన్ని స్పెషల్సే ఫ్రెండ్స్. మీన్స్ మీరు నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ తినే వాళ్ళకి వెజ్. లాస్ట్లో నేను ఫిష్ ఫ్రై కూడా చేశాను ఇంట్లో వాళ్ళకి. చాలా బాగుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా పనులు ఉంటాయి. సండే కదా, సండే అంటామే కానీ జీడిపప్పు ఏ దానికి వేయిస్తున్నానో తెలుసా మీకు? జీడిపప్పు వచ్చేసి మష్రూమ్ కర్రీలో వేయడానికి. అది అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని వేయించాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ జీడిపప్పు వచ్చేసి పన్నీర్కి. ఇప్పుడు నేను పన్నీర్ పోపు వేస్తున్నాను. ఫస్ట్ తెల్లగడ్డలు కట్ చేసి వేసుకొని, రెడ్ చిల్లీ ఒక 2 వేసుకొని, అది మీ ఇష్టం అండి, అది మన ఇష్టము. రెడ్ చిల్లీ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఇంకొచ్చేసి ఆనియన్స్ అలా కట్ చేసుకోవాలి, క్యాప్సికమ్ అలా కట్ చేసుకొని, చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్ వేసేసుకొని, కొద్దిగా లైట్ షుగర్ కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. వేసేసుకొని పోపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో వచ్చేసి చాలామంది ఇది యూస్ చేస్తారు, కార్న్ఫ్లోర్ కొద్దిగా గ్రేవీగా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నా దగ్గర లేదు, మిస్